తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా భారతదేశ చరిత్ర సంస్కృతి గ్రూప్ 1 మెయిన్స్లో మనము భారతదేశంలో మతతత్వం ఏ విధంగా మతతత్వ ఆవిర్భావానికి దారితీసింది, దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు ఏంది అనే అంశాన్ని గురించి మన గత ఎపిసోడ్లో ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. మత ఆవిర్భావంలో భాగంగానే మనం సెకండ్ ఎపిసోడ్లో భాగంగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే అతను అలీగర్ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే ముస్లింలలో బాగా వెనుకబాటుతనం ఉంది. ముస్లింలు బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి తమ ముస్లింలను అధికారం నుంచి బయటికి తోసివేశారు. కాబట్టి బ్రిటిష్ వారు అంటే ముస్లింలకు ఉన్న కోపం వల్ల ముస్లింలు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన పాశ్చాత్య విద్యను నేర్చుకోలేదు. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన పాశ్చాత్య విద్యను ముస్లింలు నేర్చుకోలేదు. దానివల్ల ముస్లింలు విద్యాపరంగా వెనుకబడిపోయారు. అటువంటి పరిస్థితుల్లో మన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వచ్చేసి ఈ విషయాన్ని గ్రహించి ఆయన అలీగర్ ఉద్యమాన్ని నడిపించాడు. అలీగర్ ఉద్యమంలో ఏంటంటే, అలీగర్ ఉద్యమంలో ముఖ్య పాత్ర ఏంటంటే, అలీగర్ ఉద్యమంకి ముస్లింలలో విద్యావకాశాలు పెంపొందింపజేయడమే లక్ష్యంగా ఆయన అలీగర్ అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేశాడు. ఈ విద్యా సంస్థల ద్వారా అనేక మంది ముస్లింలలో విద్యాభివృద్ధికి కారకుడయ్యాడు. అయితే బ్రిటిష్ వారికి ముస్లింలు అంటే మొదటి నుంచి మహమ్మదీలు అంటే కోపంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు 1850 తిరుగుబాటు కాలంలో ముస్లింలు 1850 తిరుగుబాటులో ముస్లింలు ప్రధాన పాత్ర పోషించి బ్రిటిష్ పాలన అంతం చేయడానికి ప్రయత్నించారనేది ఇట్లా ఒక కారణంగా ఉండేది. తర్వాత భారతదేశంలో ముస్లిం పరిపాలనను పోయి తమ పరిపాలన వచ్చింది కాబట్టి ముస్లింలకు తమపైన కోపం అని చెప్పేసి బ్రిటిష్ వారు ఆ విధంగా భావించారు. అయితే 1870 నాటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చేసి బ్రిటిష్ వారి విధానాల్లో మార్పులు వచ్చాయి. వారి విధానాల్లో మార్పులకు గల కారణం ఏంటంటే, ఆనాటి బ్రిటిష్ అధికారి అయిన విలియం హంటర్, తర్వాత అదేవిధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖానే ఈ విధంగా మార్పులు రావడానికి ప్రధానమైన కారకులు. వీరిద్దరు కూడా బ్రిటిష్ వారి విధానాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇండియన్ ముసల్మాన్స్ అనే గ్రంథాన్ని విలియం హంటర్ రచించి ముస్లింలు మనకు అనుకూలమైన వారు, బ్రిటిష్ వారికి అనుకూలమైన వారు, వీరితో వైరం కంటే వీరి సహకారం తీసుకోవడం బెటర్ అని చెప్పేసి ఆయన భావించడం జరిగింది. తర్వాత ఈ విధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు ఆయనే 1839 సంవత్సరంలో 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి మరణించాడు. ఆయన ఆగ్రాలో 1839 సంవత్సరంలో గుమస్తా ఉద్యోగంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చేరడం జరిగింది. ఉద్యోగంలో చేరి 1850 నాటికి సద్ అమీన్గా అధికార హోదాకు ఎదిగాడు. 1876 సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసి వచ్చి అలీగర్లో స్థిరపడడం జరిగింది. ఈయన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గొప్ప విద్యావేత్త, సంఘ సంస్కర్త, ఇస్లాం పునర్జీవనానికి అహ్మద్ ఖాన్ ప్రతీక. అతడు గొప్ప విద్యావేత్త, సంఘ సంస్కర్త. ఆయన ఇస్లాం పునర్జీవనాన్ని చేసిన గొప్పవాడు. ఆయన అహ్మద్ ఖాన్ ప్రతీక. హిందువులకు రాజా రామ్మోహన్ రాయ్ హిందూ మతానికి హిందువులకు రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఎంత ముఖ్యమైనదో ముస్లింలకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కృషి అంత ప్రధానమైనదిగా మనం భావించవచ్చు. తర్వాత తన జీవితంలో ముస్లింల వైభవాన్ని, పతనాన్ని కూడా అహ్మద్ ఖాన్ చూశాడు. తన జీవితంలో ముస్లింల వైభవాన్ని చూశాడు, పతనాన్ని కూడా అహ్మద్ ఖాన్ చూడడం జరిగింది. తర్వాత ముస్లింల శ్రేయస్సు కోసము తన జీవితాన్నే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అంకితం చేశాడు. అంటే ముస్లింల అభివృద్ధి పరచడానికి తన జీవితాన్నే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అంకితం చేయడం జరిగింది. అయితే అతడు తన ప్రయత్నాలను ఎక్కువగా కులీన ముస్లిం స్థితిగతులను అభివృద్ధి చేయడానికే పరిమితం చేయడం జరిగింది. ఈయన ప్రయత్నాలన్నీ కూడా కులీన ముస్లింల స్థితిగతులను అభివృద్ధి చేయడానికే ఈయన ఎఫోర్ట్స్ అనేవి పరిమితం కావడం జరిగింది. తర్వాత ముస్లింల అభ్యున్నతి సాధించాలంటే పాశ్చాత్య విద్య వారికి అవసరము. ముస్లింలు అభివృద్ధి సాధించాలంటే పాశ్చాత్య విద్య వాళ్ళకి అవసరము అని చెప్పేసి విజ్ఞాన శాస్త్రాల అధ్యయనం వారికి ఎంతో అవసరమని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భావించాడు. ముస్లింలు అభివృద్ధి సాధించాలంటే పాశ్చాత్య విద్య వారికి చాలా అవసరము, విజ్ఞాన శాస్త్రాల అధ్యయనము వారికి ఎంతో అవసరము అని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భావించడం జరిగింది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఒక దశాబ్ద కాలం భారతీయ ముస్లింలకు బ్రిటిష్ ప్రభుత్వానికి
మధ్య సత్సంబంధాలు పెంపొందించడానికి సయ్యద్ అహ్మద్ ఖాన్ కృషి చేశాడు. 1857 తిరుగుబాటు తర్వాత, సిపాయిల తిరుగుబాటు తర్వాత ఒక దశాబ్ద కాలం, ఒక 10 సంవత్సరాల పాటు భారతీయ ముస్లింలకు బ్రిటిష్ వారి మధ్య సత్సంబంధాలు ఏర్పడడానికి కారకుడు పెంపొందించడానికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గొప్ప కృషి చేయడం జరిగింది. 1860లో ప్రచురించిన విధేయులైన భారత ముసల్మాన్లు 1860లో ఆయన ఒక గ్రంథాన్ని ప్రచురించాడు. అదేంటంటే 1860లో ప్రచురించిన విధేయులైన భారత ముసల్మాన్లు అనే గ్రంథాన్ని ఆయన ప్రచురించాడు. విధేయులైన భారత ముసల్మాన్లు అనే గ్రంథంలో బ్రిటిష్ ప్రభుత్వం పట్ల ముస్లింలు విశ్వాసపాత్రులని, వారు పాశ్చాత్య అభ్యుదయ సంస్కృతిని జీర్ణించుకోవాలని రాశాడు. 1860 సంవత్సరంలో ఆయన పుస్తకం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఒక పుస్తకాన్ని గ్రంథాన్ని ప్రచురించాడు. ఆ గ్రంథంలో ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం పట్ల ముస్లింలు భారత ముసల్మాన్లు అనే గ్రంథాన్ని దాన్ని రచించాడు, ఆయన ప్రచురించడం జరిగింది. ఆ గ్రంథంలో ఆయన ఏం చెప్పాడంటే ఆయన బ్రిటిష్ ప్రభుత్వం పట్ల ముస్లింలు విశ్వాసపాత్రులుగా ఉంటారు, వారు పాశ్చాత్య అభ్యుదయ సంస్కృతిని జీర్ణించుకోవాలి అని ఆయన రచించడం జరిగింది. తన ఆశయాల సాధన కొరకు 1857 సంవత్సరంలో తన ఆశయాల సాధన కొరకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1857 సంవత్సరంలో ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను అలీగఢ్లో స్థాపించాడు. ఆయన స్థాపించడం జరిగింది. ఆ కళాశాలే కాలక్రమేణా అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది. ఈ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల తర్వాత కాలంలో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది. తర్వాత ముస్లిం సమాజ పునర్వికాసానికి ఈ కళాశాల ప్రముఖ పాత్ర నిర్వహించింది. ముస్లిం సమాజ పునర్వికాసానికి అంటే ముస్లిం వికాసానికి ఈ కళాశాల ఎంతో ప్రముఖ పాత్ర నిర్వహించింది. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పట్ల అభిమానాన్ని పెంపొందించుకొని పాశ్చాత్య సంస్కృతి పట్ల మోజు చూపించే ఆధునిక ముస్లిం మేధావి వర్గాన్ని సృష్టించింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వం పట్ల అభిమానాన్ని పెంపొందింపజేసుకొని ఈ కళాశాల ఎటువంటి అభిప్రాయాలు కలిగించిందంటే, ఎటువంటి పరిణామాలు వచ్చినాయంటే ఈ కళాశాలలో చదువుకోవడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం పట్ల అభిమానాన్ని పెంచుకొని, బ్రిటిష్ ప్రభుత్వం పైన అభిమానాన్ని పెంపొందించుకొని, తర్వాత పాశ్చాత్య సంస్కృతి పట్ల మోజు చూపించే ఆధునిక ముస్లిం మేధావి వర్గాన్ని ఈ విశ్వవిద్యాలయం సృష్టించడం జరిగింది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ జాతీయ భావం గల వ్యక్తి, గొప్ప జాతీయ భావం ఉన్నవాడు వ్యక్తి. మొదట్లో హిందూ ముస్లింల సమైక్యతను ఆయనే కోరుకున్నాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గొప్ప జాతీయ భావం ఉన్న వ్యక్తి. మొదట్లో స్టార్టింగ్లో ఆయన హిందూ ముస్లింల సమైక్యతను వాంఛించాడు. హిందువులు ముస్లింలు కలిసి ఉండాలి, వారి సమైక్యంగా ఉండాలి అనే అంశాన్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆయన కోరుకున్నాడు. హిందువులు ముస్లింలు భారతదేశం అనే అందమైన వధువుకు నేత్రాల వంటి వారని ఆయన భావించాడు. హిందువులు ముస్లింలు ఇద్దరు కూడా ఆయన ఏ విధంగా పోల్చారంటే, హిందువులు ముస్లింలు భారతదేశమైన ఒక అందమైన వధువుకు, ఒక అందమైన అమ్మాయికి 2 నేత్రాల లాంటి వారు అని ఆయన ముందు చెప్పడం జరిగింది. తర్వాత భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ గాలి పీల్చి, ఇక్కడ జీవించి, దహనంతోనూ కరణంతోనూ ఇక్కడే జీవితాన్ని ముగించే వారంతా హిందుస్థాన్ ప్రజలు అని అతడు ఉద్ఘాటించాడు. భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ గాలి పీల్చి, ఇక్కడ జీవించి దహనంతోనూ కరణంతోనూ ఇక్కడే జీవితాన్ని ముగించే వారంతా హిందువులేనని, హిందుస్థాన్ ప్రజలని ఆయన ఉద్ఘాటించాడు. హిందువులు ముస్లింల సామరస్యంలో జీవించాలని, పరస్పర వైరుధ్యం 2 వర్గాల వారిని నాశనం చేస్తుందని ఆయన హెచ్చరించాడు. హిందువులు ముస్లింలు సామరస్యంతో కలిసి జీవించాలి. పరస్పర విభేదాలు, వైరుధ్యం అనేది ఉంటే 2 వర్గాల వారిని అది నాశనం చేస్తుందని ఆయన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ విశ్వసించడం జరిగింది. తర్వాత సాంస్కృతికంగా ప్రగతిశీలవాది అయిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1880 తర్వాత రాజకీయంగా సనాతనవాదిగా మారిపోయాడు. అంతవరకు అభ్యుదయ భావాలు, ఒక జాతీయ వ్యక్తిత్వం ఉన్న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సాంస్కృతికంగా ప్రగతిశీలవాది అయిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1880 సంవత్సరం తర్వాత రాజకీయంగా సనాతనవాదిగా మారిపోయాడు. జాతీయవాదానికి, కాంగ్రెస్కి బద్ధ విరోధి అయ్యాడు.
అంటే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించక ముందు ఇటువంటి అభ్యుదయ భావాలు ఉండేది. ఎప్పుడైతే భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ 1885 సంవత్సరంలో స్థాపించబడిందో అప్పటి నుంచి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వ్యవహారంలో మార్పు వచ్చింది. ఆయన సనాతనవాదిగా మారిపోయాడు. జాతీయవాదానికి కాంగ్రెస్కు బద్ధ విరోధి అయిపోయాడు ఆయన. తర్వాత హిందువుల రాజకీయ ప్రయోజనాలు, ముస్లిం రాజకీయ ప్రయోజనాలు అవి వేరు ఇవి వేరు అని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. హిందువుల రాజకీయ ప్రయోజనాలు వేరు, ముస్లింల రాజకీయ ప్రయోజనాలు వేరు అనే మాటలు ఆయన మొదలుపెట్టాడు. తర్వాత ఆంగ్లేయులకు ఆప్తుడై ఆంగ్లో ముస్లింల మైత్రిని ఆయన ప్రోత్సహించాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆంగ్లేయులకు బ్రిటిష్ వారికి చాలా దగ్గర వాడై బ్రిటిష్ వారికి మరి ముస్లింల మైత్రిని బ్రిటిష్ వారి మధ్య ఆంగ్లో ముస్లింల మైత్రిని ఆయన ప్రోత్సహించడం, ఎంకరేజ్ చేయడం జరిగింది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్పై అతని ఆంగ్ల సలహాదారుడైన థియోడర్ బెక్ ప్రభావం ఉంది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పైన ఆయనకు ఒక ఆంగ్ల సలహాదారుడు ఉండేవాట. ఆయన ఆంగ్ల సలహాదారుడు ఎవరంటే థియోడర్ బెక్ ప్రభావం. థియోడర్ బెక్ అనేవాడు ఈయన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆంగ్ల సలహాదారుడు. ఆయన యొక్క ప్రభావం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పైన ఉండేది. తర్వాత హిందువులు ముస్లింలు సంఘర్షణకు తలపడిన రెండు జాతుల వారని, సమిష్టి రాజకీయ జీవనాన్ని వారు కొనసాగించలేరని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రశ్న. హిందువులు ముస్లింలు సంఘర్షణకు ముస్లింలు రెండు కూడా వీరి మధ్యలో ఘర్షణ ఉంటుంది. తలపడిన రెండు జాతులు వేరు, ఈ జాతి వేరు, ఆ జాతి వేరు, హిందూ జాతి వేరు, ముస్లిం జాతి వేరు. వీరికి ఇద్దరు కూడా ఎప్పుడు కూడా కొట్లాటకునే జాతులని, సమిష్టి రాజకీయ జీవనాన్ని వారు కొనసాగించలేరని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రకటించడం జరిగింది. తర్వాత ముస్లింలు భారత జాతీయ కాంగ్రెస్లో చేరడాన్ని కూడా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వ్యతిరేకించాడు. ముస్లింలు భారత జాతీయ కాంగ్రెస్లో చేరకూడదని ఆయన చెప్పడం. అదేవిధంగా ముస్లింలు ఎవరైతే భారత జాతీయ కాంగ్రెస్లో చేరుతున్నారో వాళ్ళని కూడా ఆయన వ్యతిరేకించడం జరిగింది. ఆ విధంగా వారికి బ్రిటిష్ ప్రభుత్వం పట్ల విశ్వాసపాత్రులై ఉండాలని సలహా ఇచ్చాడు. వారికి కూడా ఏం చెప్పాడు సయ్యద్ అహ్మద్ ఖాన్? బ్రిటిష్ ప్రభుత్వం పట్ల విశ్వాసపాత్రులై ఉండాలి. ముస్లింలంతా కూడా బ్రిటిష్ వారి పట్ల బ్రిటిష్ వారికి విశ్వాసంగా ఉండాలి. మరి వారికి ఇతరులకు కూడా ఆయన ఇదే పద్ధతి, బ్రిటిష్ ప్రభుత్వం పట్ల అందరు ముస్లింలు విశ్వాసపాత్రులై ఉండాలని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సలహాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రజాస్వామ్య సంస్థలను ప్రోత్సహించకుండా ఆయన అడ్డగించాడు. ప్రజాస్వామ్య సంస్థలను ఆయన ప్రోత్సహించలేదు, అడ్డగించడం జరిగింది. ప్రజాస్వామ్య సంస్థలను ఆయన అడ్డగించాడు. తర్వాత ప్రజాస్వామ్య పరిపాలన అంటే అధిక సంఖ్యాకుల పరిపాలనని, భారతదేశంలో అధిక సంఖ్యాకుల పాలన అంటే హిందువుల పరిపాలనని ప్రకటించాడు. ఆయన ఏం చెప్పాడంటే ప్రజాస్వామ్య పరిపాలన అంటే అధిక సంఖ్యాకుల పరిపాలన అని, భారతదేశంలో అధిక సంఖ్యాకుల పాలన అంటే హిందువుల పరిపాలనని ప్రకటించాడు. మరి హిందువులు అధిక సంఖ్యాకులు కాబట్టి వీళ్ళు అధిక సంఖ్యాకులు ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో అధిక సంఖ్యాకులు మమ్మల్ని పాలించకూడదు అని ఆయనే ప్రకటించడం జరిగింది. ప్రజాస్వామ్య పాలన అంటే అధిక సంఖ్యాకుల పరిపాలన వస్తుంది. మరి అధిక సంఖ్యాకులు ఎవరుంటారు? హిందువులు ఉంటారు కాబట్టి మరి పరిపాలన మనకు వద్దని ఆయన ఉద్దేశం. తర్వాత విధేయులైన ముస్లింలు అనే పత్రికను స్థాపించాడు. విధేయులైన ముస్లింలు అనే పత్రికను ఆయన స్థాపించాడు. విధేయులైన ముస్లింలు ఒక పత్రికను స్థాపించి తన రచనల ద్వారా ముస్లింల పట్ల తమ విధేయతను పెంపొందించుకోవాలని ఆయన చెప్పాడు. విధేయులైన ముస్లింలు అనే ఒక పత్రికను ఆయన స్థాపించడం జరిగింది. ఒక పత్రికను స్థాపించి ఈ పత్రికలతో తన రచన ద్వారా ముస్లింల పట్ల తమ విధేయతను పెంపొందించుకోవాల పట్ల ముస్లింల పట్ల తమ విధేయతను పెంపొందించుకోవాలని, క్రైస్తవుల పట్ల శత్రుభావం విడనాడాలని కూడా ఆయన ప్రచారం చేయడం జరిగింది. అయినప్పటికీ దాదాపు 10 లక్షలకు పైగా మధ్యతరగతి చెందిన ముస్లింలు కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఈయన ఇంత ప్రచారం చేసినప్పటికీ దాదాపు 10 లక్షల మంది మధ్యతరగతి చెందిన ముస్లింలు భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. తర్వాత ముస్లింలను కాంగ్రెస్ నుంచి పూర్తిగా దూరం చేయడంలో విఫలం చెందాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింలను మొత్తము కాంగ్రెస్లో ఎవరు ఉండకూడదని ఈయన చాలాసార్లు చెప్పాడు. కానీ చాలామంది ముస్లింలు వినలేదు. ముస్లింలను కాంగ్రెస్ నుంచి పూర్తిగా దూరం చేయడంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ విఫలం చెందాడు. తర్వాత ఈ విధంగా విఫలం చెందిన అహ్మద్ ఖాన్ బేస్ రాజా శివరాం ప్రసాద్ కలిసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తర్వాత
బేస్రాజ శివరాం ప్రసాద్ ఇద్దరు కలిసి 1888 సంవత్సరంలో ఐక్య భారతదేశ అభిమాన సంఘం అనే సంస్థను స్థాపించారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బేషరాజా శివరాం ప్రసాద్ అని ఇద్దరు కలిసి 1888లో ఐక్య భారతదేశ అభిమాన సంఘము అనే సంస్థను కాంగ్రెస్కు పోటీగా వీళ్ళు స్థాపించారు. కాంగ్రెస్కు పోటీగా వ్యవహరించడానికి ఈ ఐక్య భారతదేశ అభిమాన సంఘం అనే సంస్థను 1888 సంవత్సరంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బేషరాజా శివరాం ప్రసాద్ అని ఇద్దరు కలిసి స్థాపించడం జరిగింది. అలాగే బెక్ తర్వాత అహ్మద్ ఖాన్ ప్రోత్సహించడంతో ముస్లింలను హిందువుల నుంచి వేరు చేయడానికి మహమ్మదీయ ఆంగ్లో ఇండియన్ రక్షణ సంఘం స్థాపించడం జరిగింది. అహ్మద్ ఖాన్ ప్రోత్సహించడంతో ముస్లింలను హిందువుల నుంచి వేరుపరచడానికి మహమ్మదీయ ఆంగ్లో ఇండియన్ రక్షణ సంఘం అనే సంస్థను స్థాపించడం జరిగింది. అహ్మద్ ఖాన్ తర్వాత థియోడర్ బెక్ ఈయన ఆంగ్ల సలహాదారు ఉన్నాడు. ఆయన పేరు థియోడర్ బెక్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆయన సలహాదారుడు, ఆయన ఆంగ్ల సలహాదారుడు థియోడర్ బెక్లు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులతో పత్రికలలో బ్రిటిష్ ప్రజల్లో కాంగ్రెస్ గురించి అనుకూల వైఖరి రూపొందకుండా చేయడానికి అనేక కరపత్రాలు ప్రచురించారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆయన ఆంగ్ల సలహాదారుడైన థియోడర్ బెక్లు ఇద్దరు కలిసి బ్రిటిష్ పార్లమెంటు సభ్యులలో తర్వాత బ్రిటిష్ పత్రికలలో తర్వాత బ్రిటిష్ ప్రజల్లో కూడా కాంగ్రెస్కి అనుకూల వైఖరి ఉండకూడదు, కాంగ్రెస్ పట్ల మంచి అభిప్రాయం లేకుండా వాళ్ళు కాంగ్రెస్ పైన లేనిపోని అసత్యాలు అనేక కరపత్రాలు తీసి ఈ కాంగ్రెస్ను వాళ్ళు చాలా చెడుగా ప్రచారం చేశారు. వాటిలో భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు, సంస్థానాల పాలకులు కాంగ్రెస్ ఆశయాలను, లక్ష్యాలను ఆమోదిస్తున్నారనే విషయం అవాస్తవని వీళ్ళు ప్రకటించడం జరిగింది. భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తర్వాత సంస్థానాల పాలకులు, భారతదేశంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. ఈ సంస్థానాలను పరిపాలించే పాలకులు కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఆశయాలను, లక్ష్యాలను ఆమోదిస్తున్నారనే కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ విషయం అవాస్తవం అని ప్రకటిస్తూ అందుకు నిదర్శనంగా మహమ్మదీయులు ఏం చేయాలంటే, మహమ్మదీయులు కాంగ్రెస్ వ్యతిరేకమైన హిందూ సంస్థల అభిప్రాయాలను పేర్కొన్నారు. అందుకు విధంగా మహమ్మదీయులను కాంగ్రెస్ వ్యతిరేకమైన హిందూ సంస్థల అభిప్రాయాలను వీళ్ళిద్దరు కూడా పేర్కొనడం జరిగింది. తర్వాత ప్రజల మనసులలో దురభిప్రాయాలను కలిగించారు. ప్రజల మనసుల్లో కాంగ్రెస్ పట్ల ఒక దురభిప్రాయాన్ని కలిగించి బ్రిటిష్ వ్యతిరేక ధోరణిని పెంచి పోషించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందనే వాళ్ళు ప్రచారం చేశారు. ప్రజల మనసుల్లో చెడు అభిప్రాయాలు కలగజేసి బ్రిటిష్ వ్యతిరేక ధోరణిని పెంచి పోషించడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని వీళ్ళిద్దరు కూడా ప్రచారం చేయడం జరిగింది. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ 3వ మహాసభకు అధ్యక్షత వహించిన బద్రుద్దీన్ ఛాబ్జీ, భారత జాతీయ కాంగ్రెస్ 3వ సభకు అధ్యక్షత వహించిన బద్రుద్దీన్ ఛాబ్జీ కాంగ్రెస్ పట్ల ముస్లింలలో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రయత్నం చేశాడు. ఈయన మూడో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించేవాడు. ఎవరంటే బద్రుద్దీన్ ఛాబ్జీ అనే ముస్లిం. ఈయన కాంగ్రెస్ పట్ల ముస్లింలలో ఉన్న అపోహలను తొలగించడానికి బద్రుద్దీన్ ఛాబ్జీ ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ కోరుతున్న సంస్కరణలు అన్ని వర్గాల ప్రయోజనాల కోసమని భారతదేశంలోని ముఖ్య వర్గమైన ముస్లింలను కాంగ్రెస్ ఉపేక్షించదనే ఆరోపణ నిరాధారమని ఆయన తెలిపాడు. కాంగ్రెస్ కోరుతున్న సంస్కరణలు, కాంగ్రెస్ ఏం కోరుతుంది, ఏ సంస్కరణలు కోరుతుంది, అది అన్ని వర్గాల భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల గురించి మాత్రమే అది చెప్తుంది తప్ప ఈ ముస్లింలను ఉపేక్షించట్లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ అనేది ముస్లింలను ఉపేక్షించజాలదని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసమే, సంస్కరణల కోసమే భారతదేశంలో ముఖ్యమైన వర్గమైన ముస్లింలను కాంగ్రెస్ ఉపేక్షించదనే ఆరోపణ నిరాధారమని ఆయన తెలపడం జరిగింది. అందుకు ప్రతిగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ విభిన్న కులాలు మతాలుగా ఉన్న భారతీయులు ఒక జాతిగా అవతరించడం అసంభవం అని చెప్పారు. అందుకు ప్రతిగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏం చెప్పారంటే, విభిన్న కులాలు మతాలుగా ఉన్న భారతీయులు, అంటే అనేక కులాలు మతాలుగా ఉన్న భారతీయులు ఒక జాతిగా అవతరించడం అసంభవం అని
ఆయన పేర్కొన్నాడు. తర్వాత కాంగ్రెస్నే కాకుండా భారతదేశము ఏకజాతిగా సంఘటితం కావాలని ఏ ఉద్యమమైనా తాను వ్యతిరేకిస్తానని అన్నాడు. భారతదేశం కాంగ్రెసే కాదు, ఎవరు కూడా భారతదేశం అంతా ఏకజాతిగా సంఘటితం కావాలనే ఏ ఏ ఉద్యమానైనా ఎవరు చేసినా ఆ ఉద్యమాన్ని తాను వ్యతిరేకిస్తానని, ఆ ధోరణి ముస్లిం సమాజానికే కాకుండా దేశానికి కూడా హానికరమని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వాదించాడు. ఆయన ఏం చెప్పాడంటే, భిన్న కులాలు మతాలు ఉన్న భారతీయులు ఒక జాతిగా అవతరించడం అనేది అసంభవము. కాంగ్రెసే కాదు, భారతదేశం ఏకజాతిగా సంఘటితం కావాలనే ఎవరైనా ఎవరు ఉద్యమం చేసినా తాను వ్యతిరేకిస్తానని చెప్పాడు. ఈ ధోరణి ఏకత్వ ధోరణి అనేది ముస్లిం సమాజానికే కాకుండా దేశానికి కూడా హానికరమని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వాదించడం జరిగింది. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ 3వ మహాసభకు అధ్యక్షత వహించిన బద్రుద్దీన్ చాబ్జీ 19వ శతాబ్దంలో వచ్చిన హిందూ ముస్లిం వర్గాలలో ఒకరి పట్ల మరొకరికి భయసందేహాలు ఏర్పడడానికి దారితీశాయి. 19వ శతాబ్దంలో వచ్చిన హిందూ ముస్లిం వర్గాలలో ఒకరి పట్ల మరొకరికి సందేహాలు ఏర్పడడానికి ఇలాంటి సంఘటనలు, ఇప్పుడు నేను చెప్పిన ఈ సంఘటనలన్నీ కూడా దారితీశాయి. అవి మతపరమైన ఛాందసత్వాన్ని పెంచడానికి దోహదపడ్డాయి. ఈ విధంగా 19వ శతాబ్దంలో వచ్చిన హిందూ ముస్లిం వర్గాల్లో ఒకరి పట్ల మరొకరి భయసందేహాలు అనేవి ఏర్పడడానికి దారితీశాయి. ఇప్పుడు ఈ విధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మొదలైన వాళ్ళ కారణంగా అవి మతపరమైన ఛాందసత్వాన్ని పెంచడానికి దోహదపడ్డాయి. హిందూ మత సంస్కరణ కోసము బెంగాల్లో రాధా కాంతిదేవ్ ఏర్పాటు చేసిన ధర్మసభ ఒకటి హిందూ మతాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో బెంగాల్లో రాధా కాంతిదేవ్ అనేవాడు ధర్మసభ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత ఇతర మతాలలో చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి చేర్చే పునరాగమన కార్యక్రమాన్ని ఆర్య సమాజం ప్రతిపాదించింది. ఆనాటి భారతీయులు చాలామంది హిందువులు వేరే మతంలో చేరారు. ఈ విధంగా ఎవరైతే వేరే మతాల్లో, ముస్లిం మతంలో కానీ వేరే మతాల్లో చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి చేర్చే పునరాగమన కార్యక్రమాన్ని ప్రతిపాదించిన అంటే మళ్ళీ హిందూ మతంలో తిరిగి వచ్చే కార్యక్రమాన్ని ఆర్య సమాజం వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేశారు. ఇస్లాంపై హిందూ మత ప్రభావంతో ఏర్పడిన సాంప్రదాయాలను ఏర్పడిన సాంప్రదాయాలను ప్రక్షాళన చేసి ఇస్లాం శుద్ధత్వాన్ని పునరుద్ధరించే దశగా సయ్యద్ అహ్మద్ ఖాన్, దీనబంధు వంటి సాంప్రదాయవాదులు చేసిన సంస్కరణ ఉద్యమాలు అవతలి వర్గంలో అభయ మతధోరణులను ప్రోత్సహించి మతపరమైన స్పర్ధకు దారితీశాయి. ఇస్లాం శుద్ధత్వాన్ని పునరుద్ధరించే దిశగా సయ్యద్ అహ్మద్ ఖాన్, దీనబంధు వంటి సాంప్రదాయవాదులు చేసిన సంస్కరణ ఉద్యమాలు అవతలి మార్గాలలో అభయ మతధోరణులను ప్రోత్సహించి మతపరమైన స్పర్ధకు అవి దారితీయడం జరిగింది. సిక్కుల పరిపాలనలో నిషేధించబడిన సిక్కుల పరిపాలనలో గోవధను వారు నిషేధించడం జరిగింది. తర్వాత పంజాబ్ ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చిన తర్వాత అనుమతించబడింది. సిక్కుల పరిపాలనలో వాళ్ళు సిక్కులు గోవధను అంటే గోవులను చంపడం నిషేధించారు. అయితే ఎప్పుడైతే పంజాబ్ ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చిందో అప్పుడు ఆంగ్లేయులు గోవధను ప్రోత్సహించారు. ఈ విధంగా గోవధను వాళ్ళు అనుమతించారు. ఎందుకంటే పంజాబ్ యుద్ధాలు చేసి పంజాబ్ను బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. మరి సిక్కుల పరిపాలనలో వాళ్ళు గోవధను అనుమతించలేదు సిక్కులు. కానీ పంజాబ్ ఈ విధంగా ఆంగ్లేయులు సిక్కు యుద్ధాలు చేసి ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు గోవధను అనుమతించడం జరిగింది. ఇది హిందూ ముస్లింల మధ్య, ఈ గోవధ అనేది హిందూ ముస్లింల మధ్య ఘర్షణకు కారణమైంది. ఈ కారణంతో ఒక వివాదం చెలరేగి ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసి మత కల్లోలానికి ఇది కారణంగా పరిణమించింది. తర్వాత ఉర్దూ హిందీ భాషల వివాదం కూడా ఇరు వర్గాల మధ్య స్పర్ధకు హేతువైంది. ఉర్దూకు బదులుగా మధ్యప్రదేశ్లోని 9 జిల్లాల్లో హిందీ భాషను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా మధ్యప్రదేశ్లోని ఉర్దూ హిందీ భాషల వివాదం కూడా ఇరు వర్గాల మధ్య స్పర్ధకు హేతువైంది. ఎందుకంటే ఇక్కడ ఉర్దూకు బదులుగా మధ్యప్రదేశ్లోని 9 జిల్లాలో
ఉర్దూకు బదులుగా హిందీ భాషను ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల హిందూ ముస్లిం వర్గాల్లో సాంస్కృతికపరమైన స్పర్ధ ఏర్పడింది. తర్వాత ఈ విధంగా మనము ఉర్దూ సిక్కుల పరిపాలన ఇది ప్రధాన అంశంగా మనం చెప్పవచ్చు. గోవధ సిక్కులు పరిపాలన జరుగుతున్న రోజుల్లో వాళ్ళు గోవధను నిషేధించారు సిక్కులు. కానీ ఆంగ్లేయులు ఎప్పుడైతే తమ సిక్కు యుద్ధాల ద్వారా బ్రిటిష్ వారిని సిక్కులను ఓడించి సిక్కు యుద్ధాల ద్వారా ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ బ్రిటిష్ వారు పంజాబ్ను ఆక్రమించిన తర్వాత గోవులను చంపడం వాళ్ళు అనుమతించారు. ఈ గోవధ అనేది హిందూ ముస్లింల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ కారణంతోనే వివాదం చెలరేగి ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతకు దారితీసి మత కల్లోలానికి ఇది కారణంగా పరిణమించింది. తర్వాత ఈ విధంగా మనకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ విధంగా అనేక ఉద్రిక్తతలకు ఆయన కారకుడయ్యాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గొప్ప జాతీయవాది. ఆయన తొలితలో గొప్ప జాతీయవాదిగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేశారో 1885 నాటికి ఏ విధంగా ఏర్పాటు చేశారో అది ఏర్పాటు చేసిన కాలం నుంచి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆయనే కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ వచ్చి ఒక ఛాందసవాదిగా తయారై హిందూ ముస్లింలు ఒకటే కలిసి ఉండాలని అంతకుముందు చెప్పినవాడు లేదు హిందూ ముస్లింలు ఒక జాతిగా ఎంతకాలమైన కలవలేరని, ఒక జాతిగా ఉండడం మంచిది కాదని ఈ విధంగా అనేకమైన వేర్పాటు వాదాన్ని ఆయన నూరిపోయడం జరిగింది. ఈ విధంగా వేర్పాటువాదాన్ని నూరిపోస్తూ వచ్చాడు. కాబట్టి ఈ విధంగా మనకు ఇక్కడ ఈ వేర్పాటువాదాన్ని నూరిపోస్తూ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆయన ఒక ఏర్పాటువాదానికి ఆయన పత్రికా పరంగా కానీ ఆయన సలహాదారు కానీ ఇద్దరు కానీ కలిసి హిందువులు ముస్లింలు ఎప్పటికీ కలిసి ఉండకూడదు, అది సాధ్యం కాదు. ఎవరైనా ఇటువంటి ఉద్యమానికి ఇద్దరు కలిసి ఉండాలనే ఉద్యమానికి ఎవరు కాంగ్రెస్తో కాదు ఎవరు చేసినా నేను దాన్ని విమర్శిస్తాను, దాన్ని ఒప్పుకొని నేను ఆ విధంగా కలిసి ఉండదు, అది ముస్లింలకు మంచిది కాదు, దేశానికి కూడా వినాశకారణమని ఆయనే ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పి దాన్ని ప్రచారం చేశాడు. కాబట్టి ఆ విధంగా హిందువులలో ముస్లింలలో ఒక అభిప్రాయాన్ని ఆయన కలిగించాడు. కాబట్టి అనాదిగా హిందూ ముస్లింలు కలిసి ఉండే హిందూ ముస్లింల మధ్యలో ఆయనే ఒక చీలిక తీసుకొని రావడం జరిగింది. అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఒకటే కాదు, అనేక మంది కారకులు దీనికి. కాబట్టి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి మనకు ఈ విషయాలు చెప్పవచ్చు మనం. సో మనకు ఈ విధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దీనికి ఇక్కడ ఒక వేర్పాటువాదానికి ఆయన కారకుడై ఆయన దేశ విభజనకు ఒక కారకుడు కావడం జరిగింది. ఆ విధంగా అనేక కారణాల వల్ల ఈ హిందూ ముస్లింల మధ్య అనేకమైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ భేదాభిప్రాయాలు ఈ దేశ విభజనకు దారితీస్తాయి. కాబట్టి ఇది అభ్యర్థులు గమనించాలి. ఇంకో ఎపిసోడ్లో నేను కంప్లీట్గా వీరి గురించి దేశ విభజనకు దారితీసిన పరిస్థితుల గురించి వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇంతటితో ఈ ఎపిసోడ్ను ముగిస్తున్నాం.